హాయ్ ఫ్రెండ్స్, మనం తెల్ల గల్జీర ఆకుని ఇదండి ఔషధాలు కలిగిన ఆకండి. ఇది మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లివర్ ఇన్ఫెక్షన్స్కి తగ్గడానికి చాలా బాగుంటుందండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా బాగా తగ్గుతుంది. ఈ ఆకు దొరికితే మనం స్టోర్ చేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తున్నామండి. ఇటువంటి ఇలా ఆకుని శుభ్రం చేసేసుకొని ఇలాగా చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మనం దీన్ని వాటర్లో మనం ఉడికిందాము. దీన్ని మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్, లివరు, అలాగే బ్లడ్ ఇన్ఫెక్షన్స్కి, మన గర్భసంచి ఇన్ఫెక్షన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. దాన్ని అందుకనే పునర్నవ ఆకు అంటారు. ఇదిగో ఇలా వాటర్ పెట్టుకొని ఒక్క చిటికెడు పసుపు వేసి ఆకుని మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకుని మనం ఈ వేడి వాటర్లో వేసుకొని ఒక్క నిమిషం అలా ఉడికించుకొని దీన్ని మనం ఒక్క నిమిషంలో ఉడికించుకుందాము. మన ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది కదండి, అందుకే పునర్నవ ఆకు అని పేరు వచ్చింది. దీని పేరు మాత్రం తెల్ల గల్జీర ఆకు అంటారు. కలిగిన ఆకు అండి, మంచి ఆరోగ్యం కలిగిన ఆకు. ఇది మనకు దొరికితే స్టోర్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్నాం కదా, ఉడికించుకున్నాక మనం ఇలా ఆకుని వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయేలాగా వడకట్టేసుకోవాలి. ఇలా మనకి ఒకవేళ బిజ్జాల గిన్నె ఉన్నా సరే అందులో వేసుకొని ఇలా వడకట్టేసుకోవాలి. ఆకు అంతా వాటర్ అంతా పోయేలాగా ఈ గుండెలో ఎండబెట్టుకోవాలి. ఒక రోజు ఇలా ఎండబెట్టుకోవాలి. మనం ఒక రోజు ఎండలో పెడితే ఇలా బాగా ఎండిపోయిందండి. బాగా ఎండబెట్టేసుకున్నాక ఇలాగ మనం దీన్ని స్టోర్ చేసుకుందాము. గాజు సీసాలోకి మనం దీన్ని నిలబెట్టుకుందాం. ఇలా గాజు సీసాలకు స్టోర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము గ్లాస్ వాటర్ పెట్టుకొని దాన్ని మళ్ళీ మనం కాచుకుందాము. దీన్ని ఎలాగా కన్జ్యూమ్ చేయాలో అన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఇలా గ్లాస్ జార్లోకి మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఆకు త్వరగా దొరకదండి. దొరికినప్పుడు మనం ఇలా స్టోర్ చేసుకునే విధానం అనమాట. మనం పచ్చాకు ఉంచుకుంటే కొన్ని రోజుల్లో కుళ్ళిపోయి పాడైపోద్ది కదా, అలా మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కొన్ని రోజులు నిలవ ఉంటుంది. ఇలా కొద్దిగా తీసుకొని మన బాటిల్ వేసుకొని కాచుకోవాలి, బాగా మరిగించుకోవాలి. చాలా ఔషధాలు కలిగిన ఆకండి. మనం దొరికినప్పుడే దీన్ని ఇలాగా మనం దీన్ని ఆకంతా శుభ్రం చేసుకొని తీసి పెట్టుకొని మనం ఎండబెట్టేసుకొని ఇలా డ్రైగా గాజు జార్లో మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా క్యూర్ అవుతుంది. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రియా ఫుడ్ ఛానల్. బాగా వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగించుకొని మనం ఈ ఆకంతా ఈ పల్పునంతా వడగట్టేసుకోవచ్చు. మనకి ఇలా గ్లాస్ జార్లో తీసేస్తున్నాము, కానీ మీరు వడగట్టేసుకోండి. ఆ పల్పు అంతా రాకుండా, ఆకులు కూడాను రాకుండా చూసుకొని మనం ఇదిగోండి ఇలాగా పొద్దున్నే పరగడుపున తీసుకుంటే, అలాగే నిమ్మకాయ తేనె వేసుకొని అలా తీసుకుంటే చాలా మంచిదండి. కిడ్నీ ఇన్ఫెక్షన్స్, అలాగే లివర్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇది కూడా చాలా బాగా క్యూర్ అవుతుందండి.